థ్యాంక్ యూ. అదేమిట్రా హఠాత్తుగా థ్యాంక్స్ చెప్పేస్తున్నావు? ఏం లేదురా, ఇన్ని రోజులు రాత్రి పగళ్ళు నీ రూమ్ లో చదువుకోవడానికి చోటిచ్చినందుకు. అదే మా ఇంట్లో అయితేనా మా నాన్న పెట్టే గొడవకి నా చదువు కాస్త చెట్టెక్కేసేది. రే, ఒక రకంగా థ్యాంక్స్ నేను చెప్పాలిరా. 7 ఏళ్లుగా పరీక్ష ఫెయిల్ అవుతూ వస్తుంది. నీతో కలిసి చదివిన తర్వాతే పాస్ అయ్యాను రా. అన్నట్టు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నావు? మ్యారేజ్ గాని లాగించేస్తావా? ముందు ఉద్యోగం సంపాదించాలరా, ఆ తర్వాతే పెళ్ళైనా పేరెంట్ అయినా. ఆగోయ్యా, ఎలాగైనా ఇవాళ మా బాకీ తీర్చాల్సిందే. కొడుకు పెళ్లి అంటూ వాయిదా ఇస్తే ఇక కుదరదు. ఇంతకాలం ఓపిక పట్టే లాభం లేదు. శాంతి నాయన శాంతి. ఆవేశపడితే మొదట ఆయాసం వస్తుంది, ఆ తర్వాత అనర్థాలు జరుగుతాయి. చూడండి, జీవితంలో నాకున్న ఏకైక లక్ష్యం ఏనాటికైనా మీ బాకీలు తీర్చి చావడమే. కానీ పవిత్రమైన నా లక్ష్యం నెరవేరాలంటే కాస్త టైం పడుతుంది. భగవంతుడు మీ బాకీలు తీర్చడానికి నాకు మహత్తరమైన వరాన్ని ఇచ్చాడు. వరమా ఏమిటాయి అది? నా కొడుకు, వాడే నా పాలిట వరం. వాడికి పెళ్లి చేసేస్తే నాకొచ్చే కట్నం డబ్బుతో మీ బాకీలన్నీ తీర్చేసి నేనే అప్పులు ఇవ్వడం మొదలెడతాను. మళ్ళీ పెళ్లి పందిరిలో కలుసుకుందాం. ఏమంటారు? నా మాటగా అవునంటారు కదా కదా? ఇప్పుడు అవునంటావు. చెప్పిన గడువు తీరిపోయాక మేమేమన్నా వింటానికి నువ్వుండవు, గుర్తుంచుకో. ఆఖరిసారిగా చెప్తున్నావు, ఇక మీద చెప్పం. ఏం చేసినా చేసేస్తాం. జాగ్రత్త. పదండ్రా, పదం. పదండ్రా. భగవంతుడా, తొందరగా నాకేదన్నా దారి చూపించు, లేకపోతే వీళ్ళు నా తోలు వచ్చేసేటట్టే ఉన్నారు. ఒరే రాజా, నువ్వు పరీక్ష పాస్ అయ్యావు. నాకు తచ్చేంత ఆనందంగా ఉంది. ఇక నా మాట విని ఇవాళ రేపు పెళ్లి చేసేసుకో. నాన్న, ముందు నాకు ఉద్యోగం దొరకాలి, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, ఆ తర్వాత నాకు పెళ్లి. ఏం మాటలు రావి? ఇప్పుడు నిలబడింది నీ కాళ్ళ మీద కదా. చూడు రే రే, అప్పులు పుట్టించినంత తేలిక కాదా ఉద్యోగాలు పుట్టించడం. ఒక పుల్లిస్తరా కోసం 10 కుక్కలు కాట్లాడుకున్నట్టు ఒక ఉద్యోగం కోసం 100 మంది గొడవ పడుతున్న రోజులు. నీకు చస్తే ఉద్యోగం రాదు కనుక నా మాట విని ఉద్యోగం ఆశ వదిలేసుకుని హాయిగా పెళ్లి చేసుకో. కట్నం వస్తుంది, ఇద్దరం చెరిసగం పనిచేసుకుందాం. నాన్న, అలా మాట్లాడడానికి సిగ్గులేదు? నువ్వు పైసా ఇవ్వకపోయినా అర్ధరాత్రి వరకు ఆటో నడిపి కష్టపడి చదువుకుని పరీక్ష పాస్ అయ్యాను. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. నాకు ఉద్యోగం దొరకాలని కోరుకోవడంపై దొరకదండని నీ నోరెలా వచ్చింది? నోరిప్పుడు రావడం ఏమిట్రా, పుట్టినప్పుడే వస్తుంది. చూడు, నేను ఉన్న మాట చెబుతున్నాను. ఈ రోజుల్లో కుక్కతోక వంకర తీయచ్చు, రైల్వే 2nd క్లాస్ కంపార్ట్మెంట్ లో సీటు సంపాదించచ్చు, మార్వాడి కొట్లో తాకట్టు లేకుండా అప్పు పుట్టించచ్చు, కానీ ఉద్యోగం మాత్రం సంపాదించలేం. కనుక నా మాట విని పెళ్లి కొప్పేసుకోరా. కట్నం చెరిసగం పనిచేసుకుని నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు, నేను మామూలుగా అప్పులు చేసుకుంటూ బతకచ్చు. ఏమంటావు? ఏమంటావు? నేను అవునన్నది మీకు తెలుసు, అయినా మీరు అడిగారు కనుక చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ ముందు నాకు ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాత నా పెళ్లి జరగాలి. ఆ పెళ్లి చేసుకోవడం కూడా నేను ఆనందంగా బ్రతకడానికే, కానీ మీ అప్పులు తెరచడానికి మాత్రం కాదు, గుర్తుంచుకోండి. నిన్ను కన్నాను కదా అనే ధీమా మీదను, కట్నం వస్తుందనే గ్యారంటీ మీదను ఊరు వాడ అప్పులు చేశాను రా. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే అన్యాయం అయిపోతాను రే. చూడు రాజా, ఇంతకు ముందు నీకు ఉద్యోగ అనుభవం ఏమైనా ఉందా? లేదు సార్, కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఇదే నా మొదటి ఇంటర్వ్యూ. పూర్వానుభవం లేకపోతే ఉద్యోగం ఇవ్వడం కష్టమయ్యా. సార్, నా తెలివితేటలు తెలుసుకున్నారు, నా సర్టిఫికెట్ లో ఉన్న మార్కులు చూశారు. ఇన్ని అర్హతలు ఉండి కూడా అనుభవం లేదు గనక ఉద్యోగం ఇవ్వంటే చాలా అన్యాయం సార్. మాకు కుదరదయ్యా, పూర్వానుభవం ఉండాలి. ఎక్స్పీరియన్స్, వి వాంట్ ఎక్స్పీరియన్స్. చూడండి, మీ అమ్మాయిని చూడడానికి పెళ్లి కొడుకు వచ్చాడు అనుకోండి, అతను అమ్మాయి కాపురం చేయడంలో ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అంటే మీరేమంటారు? పిల్లల్ని కావడంలో ఎక్స్పీరియన్స్ ఉందా అంటే మీరేం చెప్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఐఎమ్ టాకింగ్ విత్ సమ్ సెన్స్. కాలేజీలో కష్టపడి చదువుకుని డిగ్రీలు అందుకుని ఉద్యోగం కోసం వస్తే అనుభవం లేదు కనుక ఉద్యోగం లేదంటాం చాలా అన్యాయం సార్. ఎక్కడో చోట ఉద్యోగం ఇస్తే కదా అనుభవం వచ్చేది. ఎవరికి వారు అనుభవం లేదు కనుక ఉద్యోగం ఇవ్వమంటే మేమేమైపోవాలి? గో టు హెల్. With pleasure, because hell will be better than your bloody office. ఏం నాయనా, ఇంటర్వ్యూ ఏమైంది? వచ్చిందా ఉద్యోగం? రాలేదు. రాదు, నాకు తెలుసు. కావాలనుకున్నప్పుడు రావడానికి అదేం చావా ఏమిటి? ఉద్యోగం ఉద్యోగం. 2-3 కంపెనీలు అప్లికేషన్ పెట్టాను, ఏదైనా రావచ్చాము. చస్తే రాదు, వస్తే నా చెవికి ఎంచుకుంటాను, అప్పులు చేయడం మానేస్తాను. కనుక నా మాట విని పెళ్లి కొప్పేసుకో. ఆ కట్నం డబ్బు వస్తుంది, చెరిసగం పనిచేసుకుందాం. ఏమంటావు? అవునంటావా? నాకు తెలుసు. నాన్న, నేను మనశ్శాంతిగా బ్రతకడం మీకు ఇష్టం లేదా? మాట్లాడితే పెళ్లిని హింసిస్తారు ఎందుకు? నేను ఇప్పట్లో చేసుకోను. బాగుందిరా, నువ్వు చేద్దామంటే నీకు ఉద్యోగం రాదు, పోనీ నేను చేద్దామంటే పెళ్లి నువ్వు వద్దంటావు. ఇలా అయితే ఎలారా? పోయి ఓ పని చెయ్యి, ఈ ప్యాంటు షర్టు తీసేసి పిల్లగొచ్చి పెట్టుకుని నాతో రా, ఇద్దరం పౌరోహిత్యం చేసుకుందాం. ఏమంటావు? అవునంటావా? నాకు తెలుసు. అవునా? కాదు,
ఈ ఇల్లు నరకం అంటాను. మీరు నా పాలిట నక్షత్రం కూడా అంటాను. ఇంతకంటే ఏమనలేను, అన్నం. నాకే ఎవరన్నా కట్నం ఇస్తే నేను చేసుకున్నాను పెళ్లి. బతిమాలుతున్న కొద్దీ చెట్టెక్కిపోతున్నాడు మరి.